హరీష్ రావు నిజంగానే వీటి మీద చిత్తశుద్ధి ఉంటే మేము వస్తాం, రమ్మన్. ఎక్కడికి వస్తాడు? ఈ పేపర్లు అన్ని తీసుకొని వస్తాం. నీకు దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి నేను రమ్మన్నా వస్తా. వాస్తవాలను నిరూపించడానికి ప్రభుత్వం యొక్క డాక్యుమెంట్స్ తీసుకొని నేను రాగలను. ప్రెస్ క్లబ్ లో లేకపోతే అక్కడో ఇక్కడో కాదు, ఉంటే ఆడికే వచ్చి చెప్తాం. మీరు దమ్ముంటే మీరు తేల్చుకోవడానికి సిద్ధమా అని చెప్పి నేను సవాల్ విసురుతున్నా. గత ప్రభుత్వంలో చేసిన ఒక అంశాన్ని మేము ఎగ్జిక్యూట్ చేయాలంటే 1కి 100 సార్లు రాజ్యాంగబద్ధత, చట్టబద్ధత, న్యాయబద్ధత చూసుకొని పనిచేసే పరిస్థితి వచ్చింది. అంత దివాలాకోరు ప్రభుత్వం మీది. మీకు నచ్చితే పని, నచ్చకపోతే ఏమీ లేదు. ఎన్ని అంశాల్లో ఈరోజు ఈ ప్రభుత్వం ఇబ్బందులు పడుతుందో. మీరు తెచ్చిన అప్పుల వల్ల తలకాయ నొప్పులు పెరుగుతున్నాయి, అవి వేరే. కానీ మీరు చేసిన పనుల వల్ల కూడా తలకాయ నొప్పులు, మీరు చేసిన అకృత్యాలు ఇవన్నీ కూడా. 2021లో నువ్వు రిజిస్ట్రేషన్ చేసి నువ్వు మాట్లాడతావు ఏంద్ర బాబు? అంటే నీకు చేసింది సోయి లేదా, లేకపోతే చేసింది కాబట్టి మళ్ళీ ఇంకొకసారి మాట్లాడదామని మాట్లాడుతున్నారా? ఇది హరీష్ రావు చేస్తున్న ఒక బ్లాక్మెయిల్ దందా తప్పితే మరొకటి కాదని తెలంగాణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను.